హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను పొటాటో ఫ్రై చెప్తున్నాను. నేను ఇంట్లోకి ట్రై చేశాను, నాకు చాలా బాగా వచ్చింది. మీరు కూడా చేసుకోండి. బంగాళదుంపలు ఇలా చెక్కేసుకుని శుభ్రంగా కడిగేసుకుని ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఉల్లికాయలు కూడా కడిగేసుకుని ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకోండి. చూడండి, ఈ బంగాళదుంప ముక్కలు బాగా శుభ్రంగా ఇలా వైట్గా వచ్చి ఇలా కడిగేసి జల్లెల్లో వేసి పక్కన పెట్టుకోండి. ఈ లోపల ఆయిల్ వేయండి. ప్యాన్ హీటెక్కి లోపల జల్లిలోకి నీళ్ళు అన్నీ కింద దిగిపోతాయి. అప్పుడు ఆ ముక్కలన్నీ అందులో వేసేయండి. నీళ్ళతోటి వేసుకోకండి, చిటపట్లాడుతుంది. ఇందులో ఉప్పు పసుపు వేసి కాసేపు కలిపి మూత పెట్టేయండి. పొద్దున్నే లంచ్ బాక్స్ పెట్టి పిల్లలకి కాలేజీకి వెళ్ళి పిల్లలకి ఈజీ రెసిపీ ఫ్రెండ్స్. ఎవరు ఇష్టపడలేని వాళ్ళు ఉంటారు చెప్పండి. పొటాటోని బోల్డ్ రకాలుగా చేసుకోవచ్చు, అందులో ఇది ఒక రకం. మెల్లిమెల్లిగా అన్నీ ఒక్కొక్కటి పెడతా ఉంటాను. ఎంత టేస్టీగా వచ్చిందంటే అంత టేస్టీగా వచ్చింది. ఇలా 2 సెకండ్స్ మూత పెట్టి అలా తీయండి, వెంటనే అయిపోతుంది. మరి 2 సెకండ్స్లో అయిపోయేది 3 నిమిషాలు ఎందుకు పెట్టారని అడుగుతారేమో. అంటే అన్నీ కట్ చేయడం అన్నీ చూపించాను కదా, అందువల్ల ఇంకో నిమిషం ఎక్స్ట్రా అయ్యింది. చూడండి, ఇది ఎంత టేస్టీగా ఉంటుందో. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి, వేగిపోతాయి వెంటనే. తర్వాత ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ చిన్నగా బాగా శుభ్రం కడిగేసుకుని చిన్నగా కట్ చేసేయండి. దింపడానికి ఇంకో 2 సెకండ్స్ ఉందనగా ఈ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీగా ఉన్నది. నేను చాలా ఈజీగా చేసాను, మీరు కూడా చేసుకుంటారని పెట్టాను. ట్రై చేయండి, బాగోపోతే నన్ను అడగండి. చాలా టేస్టీగా వచ్చింది నాకైతే మాత్రం. నేను స్ప్రింగ్ ఆనియన్స్ ఎప్పుడు వాడలేదు, ఇలాగా ఈ విధంగా ఇప్పుడు వేసాను. ఉల్లికాయలు చాలా ఆరోగ్యానికి మంచిది, ఈ సీజన్లోనే ఎక్కువ వస్తాయి, మీరు యూస్ చేసుకోండి. చాలా టేస్టీగా కుదిరింది, ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతే అయిపోయింది. అడుగు నుంచి పైకి ఒకసారి కలిపేసి దింపే ముందు కారం వేయండి. కారం వేసాకనే మీకు వేపుడు చాలా కలర్ఫుల్గా ఉంటుంది. 2 సెకండ్స్ ఫ్రెండ్స్, ఇట్ అయిపోతుంది. మీరు అన్నం వండి లోపల ఈ ఫ్రై అయిపోతుంది. పిల్లలకు పొద్దున్న క్యారేజీ పెట్టడానికి చాలా ఈజీ అయింది. ఇది ఎంతో టేస్టీగా ఉంది. మీరు చేసుకుంటారని చెప్పాలనిపించింది, పెట్టాను. చూడండి, చేసుకోండి, తిని కామెంట్స్ పెట్టండి. నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. నా వంటలు ఎలా ఉంటున్నాయో ఏంటో. మీరు ఏం కామెంట్స్ పెట్టకపోతే చేయాలన్నా అంటే ఎంకరేజ్మెంట్ ఉండాలి కదా. టేస్టింగ్ టైం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రండి ఫ్రెండ్స్, తినండి, ట్రై చేయండి,